హలో అండి, ఈరోజు నేను మీకు రెస్టారెంట్ స్టైల్లో చట్నీ చేసి చూపిస్తున్నాను. దానికోసం ఏమేమి కావాలంటే ఇదిగో చూడండి. కొబ్బరికాయ ముక్కలు, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లిపాయలు, పోపుకేమో ఆవాలు, కరివేపాకు, ఇంగువ, ఎండుమిర్చి కూడా కావాలి. ఫస్ట్ పొయ్యి వెలిగించుకుని కొంచెం ఆయిల్ వేసి పోపు వేయించి తీసేస్తాను. పోపు వేయించేసుకున్నాం కదా, ఇప్పుడు పోపుని ఒక ప్లేట్లో తీసుకుంటాం. తర్వాత పచ్చిశనగపప్పు ఇస్తుందా, పచ్చిశనగపప్పు వేయించేస్తాను. ఆయిల్ కదా వేగం వేగిపోతుంది. చట్నీ అంతా అయిన తర్వాత పోపు కలుపుతాం. చూసారు కదా, శనగపప్పు వేగిపోయింది. ఇప్పుడు వేగిపోయిన శనగపప్పు ప్లేట్లో తీసేసి ఒక్క డ్రాప్ ఆయిల్ వేసి, నేను ఆయిల్ చాలా తక్కువ వాడతాను. వెల్లుల్లిపాయలు ఆరోగ్యానికి మంచిది కదా, చట్నీలు చాలా బాగుంటాయి. వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, అన్నట్టు చాలు, పచ్చిమిర్చి వేయించేస్తాను. వెల్లుల్లిపాయలు వేయిస్తే బాగుంటుంది కదా, పచ్చివాసన ఉంటుంది. అందుకు పెంచేస్తారా, వేగిపోయింది అంతే. ఇప్పుడు ఆ శనగపప్పు, ఈ పచ్చిమిరపకాయలు స్టవ్ ఆపేసాను. ఈ కొబ్బరి ముక్కలు, చింతపండు, మీరు చింతపండు ఎంత తింటారో, పులుపు ఎంత తింటారో దాన్ని బట్టి అన్నీ కలిపి దాంట్లో సరిపడా సాల్ట్ వేసి మిక్సీ చేసి ఇవ్వాలి. వాటర్ కూడాను మీరు టైట్గా తింటారు, లూజ్. ఇప్పుడు ఇడ్లీలో కనుకోండి కొంచెం లూజ్గా పచ్చడి బాగుంటుంది. అదే దోశల్లో కనుకోండి కొంచెం టైట్గా బాగుంటుంది. అలా చట్నీ చేసేసుకోవచ్చు. అన్నీ అయిపోయిన తర్వాత, చట్నీ అయిపోయిన తర్వాత దాంట్లోకి పోపు వేసేస్తారు అంతే. థ్యాంక్ యూ.